కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థనలోకి వేయించుదామండి. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలోకి వేయించుదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. రాత్రికాల సమయంలో మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని పాడి స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యంలోనూ వాక్య పరిచయలోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఈ సాయంకాల ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ నామానికి మహిమార్థమే జరిగించమని, ప్రతి విధమైన అల్లరి శక్తులను ఆటంకాలను తొలగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన్న అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా నాతో కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. సౌందర్యపూర్ణుడా, సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణకారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంత నిండిన మధురానుబంధమ, అతి ప్రియుడా నా ప్రాణేశ్వర. అపురూపమే నీ ముఖ దర్శనం,
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాళైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మలపరచినావు. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. త్వరలో రాణయ్యున్న నా ప్రియుడవు, కనురెప్ప పాటున నిన్ను చేరెదను. త్వరలో రాణయ్యున్న నా ప్రియుడవు, కనురెప్ప పాటున నిన్ను చేరెదను. కనులార నిన్ను చూసి మై మరచిపోయే, కను విందు చేసే మహిమానగరిలో పరవశమే ప్రతినిత్యము. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంత నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా. అపురూపమే నీ ముఖ దర్శనం, మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం అండి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కలిసి పాడుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్,
నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివే, ప్రేమమయానికే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివే, ప్రేమమయానికే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. స్తుతియు మహిమ ఘనతయు యుగ యుగముల వరకును. స్తుతియు మహిమ ఘనతయు యుగ యుగముల వరకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హ
నీకే తగును, స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హ నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి.
పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడి కీర్తనల గ్రంథం 8వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 8వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. మన మధ్యలో ఉన్న రమేష్ అన్నయ్య వచ్చి నడిపిస్తారు. కీర్తనలు 8వ అధ్యాయం చదువుకుందాం అందరండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యథార్థత నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను ప్రగతించు వారిని మాపివేచుటికై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతములున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుల జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు
వాడేపటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతు పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఇంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యథాతట నీ నామము ఎంత ప్రభావము కలది. ఈ చిన్న ఒక జీవనం అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. వాక్యం కొరకు అందరు కూడా సిద్ధపడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం మొదలుకొని ఆరాధనలు ప్రవై సాయంకాలపు ఆరాధనల వరకు మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీ మామ ప్రభావాన్ని బట్టి నేను స్తుతించి గణపరిచి మహిమపరుస్తున్నాము. ఎక్కడిద్దరు ముగ్గురుంటే నేను వారి మధ్యన ఉంటానన్నా, వారి వద్దకు వచ్చి నేను వారిని కలుసుకుంటానని చెప్పావు. మా మధ్యకు వచ్చి మమ్మల్ని అందరినీ కలుసుకున్న దేవుడు, మమ్మల్ని అందరినీ చూస్తున్న దేవుడు ప్రభా. నువ్వు ఎరుగున్న దేవుడు, మా హృదయాలు ప్రభా, మా హృదయ అంతరంగాలను తెలిసైన దేవుడు ప్రభా. అందుని బట్టి నీ నామానికి మహిమ తీసుకొస్తూ ప్రభా ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నారు. నీ మాటలు శ్రద్ధగాను జాగ్రత్తగాను ప్రభా, ఆసక్తితో నీ మాటలు వినడానికి మా హృదయాలను తెరవండి ప్రభా. మా మనసును తెరవండి. నీ మాటలు మా హృదయపు లోతుల్లోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. వాక్యానుసారంగా మేము జీవించే మనసులు మాకు ఇవ్వండి. అపవాదాన్ని శీఘ్రంగా ఇప్పుడు చదువుకున్నట్లుగా 9వ కీర్తనలో శీఘ్రంగా మా కాళ్ళ క్రింద త్రొక్కమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని అభిషేకించి వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఉదయకాలము లూకా శుభవార్త 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అదే ఈ రాత్రి మరలా అదే వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటున్నాం. వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనండుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుండుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ లూకా గారు ఈ లూకా శుభవార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన ఒక చక్కని ఉపమానాన్ని ఆయన రాస్తూ వస్తున్నారు. దేని బిడ్డారా, ఆ ఉపమానములో మొదటి వచనంలోనే రాశారు, వారు ఇసుకక అనే మాట. ఇసుకక వారు ప్రార్థిస్తూ ఉండాలని వారికి ఉపమానాన్ని ఆయన చెప్పాననే మాట చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈ రోజున చాలామంది జీవితాలు పాడైపోతున్నాయంటే
చాలామంది కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారంటే దానికి ఒకే ఒక కారణం అండి. వారిలో ఏముంటుందంటే విసుగుదల అనేది ఒకటి వారిలో ఉండటం వలన వారికి రావాల్సిన ప్రతి మేలులు కూడా, ప్రతి ఆశీర్వాదం కూడా వాళ్ళకు దూరం అయిపోతుంది అని బిడ్డారా. ఆదికాండంలోనికి మనం వెళ్ళి ఆదికాండము 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని ఒకసారి మనం చదివితే అక్కడ రెబెకా ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది దేవుని బిడ్డ. మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్లైన హేతి కుమార్తెలలో యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమని అనెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెబెకా, ఇస్సాకు భార్య అయిన రెబెకా ఏమంటుందంటే, ఏతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగిపోయింది అంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలండి. ప్రియులారా, తన కుటుంబంలో భర్త భార్య బాగానే ఉన్నారు, కానీ వారి పిల్లల విషయంలోనట వారి ప్రాణాలు ఏమైనాయట, విసుగుదల చెందిందట. ఆ ఊరోళ్ళు వచ్చి, హేతు కుమార్తెలు వచ్చి, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇవ్వాలి అని వారు ఎంతగానో వాళ్ళని విసిగిస్తూ ఉన్నప్పుడు వెంటనే భర్తతో చెప్తుందంటే, ఏమండి, ఇదిగో హేతు కుమార్తెల వలన నా ప్రాణం ఏమైపోయింది, ఇసుకెక్కిపోయింది, ఇసుక వచ్చేసింది నా జీవితానికి అని చెప్పి, ఇలాగ నేనున్నా నా జీవితం బ్రతకడం కూడా వ్యర్థమే కదా అని చెప్పి రెబెకమ్మ బాధపడినట్లుగా ఈ వచనాల్లో చూస్తున్నాం. దేని బిడ్డారా, విసుగు కలిగే పరిస్థితులు, విసుగు పుట్టించే పరిస్థితులు మన కుటుంబాల్లో ఎదురవుతాయి కనుక ఆ విసుగుదలలో నిలబడే శక్తి, సామర్థ్యత దేవుడు మనకి ఇవ్వాలని, విసుగక మీరు ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థించువారిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి తేటగా తెలియచేయబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామండి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలోకి వస్తులోకి యోబు ఇలా అంటాడు. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. యోబు అంటున్నాడండి, నా బ్రతుకు మీద నాకేం పుట్టింది, విసుగు పుట్టింది అంటున్నాడు. ఎందుకనంటే ఆస్తులు కోల్పోయినాయి, ఆరోగ్యం పాడైపోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, భార్య అతన్ని బాధపరుస్తూ ఉంది, స్నేహితులు అతన్ని నిందిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను ఏం ఆశిస్తున్నాడంటే, నా బ్రతుకు మీద నాకేం కలుగుతుందంటే విసుగు పుడుతుంది అంటున్నాడు. దేని బిడ్డలారా, అందుకే కదా ఒక ఆయన అంటాడు, సూటిపోటి మాటలతో మనల్ని లోకం ఏం చేస్తూ ఉంటుందంటే గాయపరుస్తూ ఉంటుందని. కాకి ఎప్పుడు పుండుని వెతుకుతూ ఉంటుందట. కాకి ఏం కనబడుతుందంటే పుండే కనబడుతుందట. వెంటనే కాకి వచ్చి ఆ పుండు మీద ఏం చేస్తూ ఉంటుంది, అసలే గాయం అయితే మళ్ళీ ఆ గాయాన్ని కాకి వచ్చి పొడుస్తూ ఉంటుందటండి. ఇక్కడ చూడండి, యోబు గారు అంటూ ఉంటారు, అయ్యా నా బ్రతుకు మీద నాకు విసుగు కలిగింది అంటున్నాడు. ఎందుకని విసుగు కలిగింది? ఎందుకనంటే ఆస్తులు పోయినాయి, బిడ్డలు చనిపోయారు, ఆరోగ్యం పోయింది, భార్య వచ్చేమో నువ్వు చావచ్చు కదా అంటుంది, స్నేహితులు ఆదరించవలసి ఓదార్చడానికి వచ్చిన స్నేహితులు నువ్వేదో తప్పు చేసావు అన్నప్పుడు, ఇలాంటి ప్రజల మధ్య నా బ్రతుకెందుకు ఇంకా అని చెప్పి ఆ బ్రతుకు విసుగు చెందినట్టుగా ఇక్కడ యోబు చెప్తా ఉన్నాడు. ఏ భక్తుడైతే నా బ్రతుకు మీద నాకు విసుగు కలిగింది అన్నాడో అదే భక్తుని దేవుడు మరలా తిరిగి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. దేని బిడ్డలారా, రెబెకమ్మ ప్రాణము విసుగు చెందినట్టుగా, ఇది ఇక్కడ చూస్తే యోబు గారు బ్రతుకు విసుగుగా ఉన్నట్టుగా నా జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు మనకి విసుగు రప్పిస్తూ ఉండగా, విసుగుదలతో మన జీవితాన్ని చేస్తూ ఉండగా, విసుగుదల అనేదటండి మనిషి జీవితానికి ఎంత పతనాన్ని తీసుకొస్తుందో మీకు 2-3 విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్పి త్వరగా ముగిస్తాను. దేని బిడ్డలారా, బైబిల్ అంతట్లో కూడా ఓ బలవంతుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే సంసోన్ అండి. చాలా బలవంతుడు. దేని బిడ్డలారా, ఎంత బలవంతుడు అని చెప్పవలసి వస్తేనండి, ఒక గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపినంత బలం అతని దగ్గర ఉందండి. ఫిలిస్తీన్లు ఈ సంసోని పేరు చెప్తేనే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. దేని బిడ్డ, ఇతను ఇంకెంత గొప్పవాడంటే
ఆ ఫిలిష్తీయుల యొక్క గేటులు పీకేసి భుజస్కంధాల మీద పెట్టుకొని హెబ్రోను దాకా తీసుకువెళ్ళిన పరాక్రమశాలిగా ఉన్నాడు. హెబ్రోన్ అనే పట్టణము ఎత్తైన స్థలంలో ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆ హెబ్రోని కట్ట ఈ బరువైన గేటుని ఒక్కడు ఈజీగా తీసుకెళ్ళి పైన పడేస్తున్న వ్యక్తి అంటే దేవుని బిడ్డలారా. ఇంకెంత గొప్పవాడయ్యా అంటే ఆ సంసోను ఒకే రోజున ఒక 300 నక్కలు పట్టుకుని ఆ నక్కల తోకలకి దివిటీలు కట్టి ఫిలిష్తీయుల పొలాలన్నీ కూడా తగలబెట్టిన యుద్ధ వీరుడిగా కనబడతాడు దేవుని బిడ్డలారా. ఇంకా ఆలోచన చేస్తే ఓ రోజున సంసోను వెళుతుంటే తనకి ఎదురుగా వచ్చిన సింహాన్నట 2 చేతులతో తన ఆ సింహపు నోరు పట్టుకుని దాన్ని చీల్చి చంపిన పరాక్రమశాలిగా మనం కనబడతాం. ఏమండి, ఇన్ని పనులు సంసోను ద్వారా దేవుడు చేపించాడు కదా, ఇన్ని పనుల్లో సంసోన్ని దేవుడు బలపరిచాడు కదా. కానీ సంసోను ఏమైపోయాడంటే విసుగు చెందిన పరిస్థితికి వచ్చాడట. చూద్దాం రండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తున్నాం దేవుని బిడ్డ. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధపరిచినందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఏమంటే, ఇంతమందిని చంపిన వ్యక్తి, ఇన్ని విజయాలు సాధించిన వ్యక్తి, ఇన్నిటిలో కూడా ధైర్యముగా నిలబడిన వ్యక్తి ఈ రోజున తన ప్రాణములో విసుగుదల రాగానే, తన పరిస్థితుల్లో విసుగుదల రాగానే నేను ప్రాణము తీసుకోవాలి, నా ప్రాణము చనిపోతే బాగుండని నిరాశపడిన సంసోన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇతని దేవుడు ఏమండి చనిపోవడానికి పుట్టించింది అంటే ఎంత మాత్రమో కూడా కాదండి. సంసోన్ని ఎందుకు పుట్టించాడంటే ఫిలిష్తీయుల మీద జయము ఇశ్రాయేలుకి ఇవ్వడానికి పుట్టించాడు. ఫిలిష్తీయుల యొక్క బాధలు చేతిలోంచి ఇశ్రాయేలుని ప్రజల్ని విడిపించడానికి సంసోన్ని పుట్టిస్తే ఈ సంసోను విసుగు చెంది చివరికి ఏమన్నాడంటే ప్రాణము తీసుకుంటానని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇంతకీ ఇతడు విసుగు పొందించడానికి కారణం ఏంటంటే ఇతడు ఎక్కడికి వెళ్ళాడంటే గాజా అనే ఒక ఊరికి వెళ్ళాడట. అక్కడ ఒక స్త్రీని మోహించినట్టుగా ఆ స్త్రీ ఆ ఫిలిష్తీయులకు అమ్ముడైపోయి ఈ సంసోన్ని బేరం కుదుర్చుకుందండి. సంసోన్ నువ్వు మాకు అప్పచెప్తే, సంసోను బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పారండి. బైబిల్లో కూడా యేసుప్రభు వారికి ఉన్న 12 మంది శిష్యుల్లో ఒక శిష్యునికి బేరం కుదుర్చుకున్నారు. రాణు సైనికులు 30 వెండి నాణేలకి యేసుప్రభుని ఏం చేశాడు? యోధా అమ్మేడని బైబిల్లో చూస్తున్నాం కదండి. ఇప్పుడు సంసోను యొక్క బలం తెలుసుకోవడానికి ఫిలిష్తీయుల్ని ఎవరిని ఎరగా వాడారంటే ఈ దెలీలాను ఎరగా వాడారు దేవుని బిడ్డలారా. ఈ దెలీలా వచ్చి అతన్ని మాటికి అతన్ని ప్రతి విషయంలో విసిగిస్తూ బాధపరుస్తూ మరి ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె వలన అతడు ఏం చెందాడంటే విసుగు చెందిన వాడై ఉన్నాడు అన్నారు. కుటుంబాల్లో చూడండి, మనకి విసుగుదల వచ్చినప్పుడు అది రిమోట్ అయినా కావచ్చు, అది సెల్ అయినా కావచ్చు, అది విలువైన వస్తువు అయినా కావచ్చు, దాన్ని నేలనేసి పడేస్తాం దేవుని బిడ్డలారా. నేలను పడేస్తూ ఉండి ఇసుగుదలలో మనం కలిగేది మేలు కంటే ఎక్కువగా నష్టమే కలుగుతూ ఉంటుంది. ప్రయోజనం కంటే నిష్ప్రయోజనం ఎక్కువ అవుతూ ఉంటుందండి. మరలా కాసేపు ఉన్నాక సిమ్ ఎక్కడుంది, బ్యాటరీ ఎక్కడుంది, పౌచ్ ఎక్కడుందని మళ్ళీ ఆ సెల్ ఫోన్లో ఆ రిమోట్లు బాగా అతికి దానికి ఒక మళ్ళీ ఏమేస్తాం? ప్లాస్టర్ వేసి ఇవ్వండి. అదే విసుగుదల లేదనుకోండి, రిమోట్కి వచ్చిన ఇబ్బంది లేదు, సెల్ ఫోన్కి వచ్చిన ఇబ్బంది లేదు. ఇప్పుడు సంసోను ఇంత బలవంతుడైన వాడు ఒక చిన్న విషయంలో, ఒక చిన్న పొరపాటులో విసుగు చెందాడు కాబట్టి ఆ విసుగుదలలోనండి తనకున్న బలం ఎక్కడుందో, తన యొక్క జీవితం యొక్క మర్మం ఏంటో అన్నీ చెప్పేసాడండి. అప్పుడు ఆమెతో చెప్పిన మాట, నా బలం ఎక్కడో లేదు, నా జడలలోనే నా తలలోనే ఉందన్నాడండి. వెంటనే అతన్ని నిద్రపుచ్చిందండి. నిద్రపుచ్చి ఫిలిష్తీయులు కౌరంపించి ఫిలిష్తీయులు వచ్చాట సంసోను యొక్క జడలు ఏం చేశారండి? కత్తిరించారు. వెంటనే అతనికి పట్టుకున్నారు. ఇంక బలము లేదండి, బలహీనుడైపోయాడు. ఆ బలహీనుడిని తీసుకెళ్ళి బందీగా ఉంచారు. 2 కళ్ళు పీకారండి, గానుగు తిరుగువానిగా చేశారండి. దాగోనికి దేవతకి బలి ఇవ్వడానికి ఒక బలి పశువుగా నిలబెట్టారండి. బలవంతుడి జీవితం ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటారు?
బలవంతుడిగా బ్రతికి అనేక మందిని ఏమండి భయపెట్టిన వ్యక్తి ఈరోజు ఇంత దీనస్థితికి రావడానికి కారణం ఏంటంటే సంసోను ఆ సమయంలో తను ఏం చెందాడంటే విసుగు చెందాడు. దేని బిళ్ళారు, సమస్యలే రానివ్వండి, కష్టాలే కలగనివ్వండి, ఇసుక అనేది మనలోంచి తీసేసి విసుగుదల లేకుండా ప్రార్థించాలని ప్రభు చెప్పినట్టుగా విసుగుదల లేకుండా ప్రభువుని అడిగితేనటండి, విసుగుదల లేకుండా చేసే కార్యాలలో దేవుడు వారికి ఏమిస్తాడంటే గొప్ప జయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెబుదామండి. చాలా విసుగుదల అండి. నాకు బాగా తెలుసు, ఒకరోజు ఓ పాస్టర్ గారు ఓ చిన్న చేపలు ఏమండి కేజీ చేపలు కొని చేయించి చక్కగా పాస్టమ్ గారి దగ్గర తీసుకొచ్చారు. నేను వాళ్ళ దగ్గర పరిచర్యకుడిగా ఉన్నాను, పరిచర్య చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉంటే ఆయన తీసుకొచ్చి అన్నారు, పాస్టమ్ గారిని వండమన్నారు. ఇప్పుడెక్కడ వండుతాం అని చెప్పింది. వండవా అన్నాడు. వండనందండి. ఈయన కోపం వచ్చిందండి. ఆ కూర అంటే చేపల వేసిన గిన్నె లేకపోతే ఆ దాకా ఆ పక్కనే పంటబోదంటే కాలువ కాదు, చిన్నగా ఉంటుంది, అది పొలాలకు వెళుతూ ఉంటుంది నీరు. ఈయన ఈ చేపలు తీసుకెళ్ళి ఎందులో పడేయడండి, దాకతో పాటు ఆ బోధలో పడేసాడండి. ఏమొచ్చేసింది అక్కడ, విసుగొచ్చేసింది. ఇసుకుదల్లో కాసేపు ఓర్చుకోలేక రేపు ఏం జరుగుతుందా అని చెప్పి నేను అలా చూస్తున్నానండి. పెద్దలు ఆ రోజు అంటానే ఉన్నారు, పొల్లగొట్టేవాడు పక్కకిని మొగుడు పెళ్ళాల గొడవలకి మధ్య కాసేపున్న తర్వాత ఏం చేస్తారంటే ఆయన పిలిచినాను అన్నాడు, అబ్బాయి ఆ చేపలు తీయమంటే దొరుకుతాయేమో అన్నాడు. బోధులోకి దిగండి, దొరికిన కాడికల్లా తీసా ఆ దాకలో గిన్నెలో వేస్తే కేజీ చేపలు 1/2 కేజీ చేపలుగా మారినది అనిపెట్టాను. ఎందుకన్నా తెలుసా అండి, ఏం పీతలు తినేసినాయి, మరి ఏమైపోయినాయో, కొన్ని దొరకలేదు, దొరికినవి తీస్తే మళ్ళీ కడిగి ఆ రాత్రి వండుకుని తిన్నారండి. అదే విసుగుదల లేకపోతే ఆ కేజీ చేపలు అందంగా వారి కడుపు నిండా తిందురు కదా. ఎంత నష్టం అండి. విసుగుదల మనిషికి నష్టాన్ని తీసుకొస్తుంది. కనుక మనం విసుగుదల లేకుండా ప్రార్థించుచూ ఉండాలని ప్రభువారి ఈ ఉపమానాన్ని వారికి చెప్తూనే వచ్చారండి. సంసోను లాంటి బలవంతుడు ఈ పతనమైపోవడానికి కారణం ఏంటంటే అతడు విసుగు చెందాడు. దేవుని వెళ్ళారు. ఇంత గొప్పవాడుగా దేవుని చేత సాక్ష్యం పొందిన యోబు గారిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఏమేమి ఉందో అక్కడ మిగతావన్నీ రాశాడు. ఇంత గొప్పవాడు జీవితం ఏమైందంటే ఒక రోజులో తారుమారు అయిపోయిందండి. పంటలు మరి పొలాల్లో కుప్పలు కాల్చబడ్డాయి, పశువులన్నీ కూడా దోచుకోబడ్డాయి, పిల్లలందరూ ఒకసారి చచ్చిపోయారు, ఇంకా ఆరోగ్యం క్షీణించిపోయిందండి. ఇలాంటి పరిస్థితి ఒకదాని మీద ఒక దెబ్బ మీద మరొక దెబ్బ, రాయి మీద రాయి పడినట్టు యోబు జీవితాల్లో ఇన్ని కష్టాలు వస్తే అవి భరించుకోలేక అతడు ప్రాణము విసుగు చెంది ఏమంటున్నాడో తెలుసా అండి, ఏమన్నాడో తెలుసా, నా బ్రతుకు నాకు విసుగును పుట్టిస్తుంది అన్నాడు. నేను ఎందుకు పుట్టాను అసలు, నాలాంటిది పుట్టకపోయినా బాగుండు కదా, నాలాంటి వాడు పుట్టకపోయినా బాగుండు కదని బాధలో విసుగుదలలో మనం అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం. అదే మాట ఎవరు చెప్తున్నారంటే ఆ రోజు యోబు భక్తుడు కూడా చెప్తున్నాడు. అలాంటి యోబు విసుగుదల పొందిన యోబుని దేవుడు ఉత్తినే వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేకుండా యోబుని మరలా తిరిగి రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. మన దేవుడు ఎవరంటే మనల్ని విడువని ఎడబాయిని దేవుడు అండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసుకుంటూ వారు ఒక పుష్పం అంటే ఒక పువ్వుని, ఒక ఫ్లవర్ వెతుక్కుంటూ వెళుతున్నారండి. అది అడవుల్లో ఎక్కడో లోయల్లో ఎక్కడో అడుగు బాగాన ఆ పుష్పాలు పోస్తాయని, ఆ పువ్వులు పోస్తాయని వాళ్ళకి తెలిసి ఆ ప్లేస్ను వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ ప్లేస్ కనబడ్డదండి. వాళ్ళు కిందకి చూస్తుంటే చాలా లోయలా ఉందండి, చాలా లోయ అది. ఆ లోయలో వీరు ఏటిని వెతుకుతున్నారు, ఆ పుష్పాలు, ఆ పువ్వులు, ఆ ఫ్లవర్స్ వాళ్ళకి కనబడ్డాయి.
కనబడినప్పుడు ఆ లోయలోకి దిగాలంటే ఈ నలుగురికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఇబ్బందిగా ఉండి అటు ఇటు చూస్తుంటే అక్కడ ఒక గొర్రెలు కాసుకుంటున్న కుర్రోడు కనబడ్డాడు. అబ్బాయిని అన్నారు, అబ్బాయి వెళ్ళరారా అన్నారు. వచ్చాడు. ఏంటండి అన్నాడు. కుదరదండి అన్నారు. మొత్తానికి 200 అన్నారు, కుదరదు అన్నాడు. 500 అన్నాడు, కుదరదు అన్నాడు. లాస్ట్కి 1000 రూపాయలు ఇస్తావరా నీకు, నువ్వు వెళ్ళి ఏమండి ఆ పువ్వులు కోసుకుని వచ్చి మాకు ఇస్తావా, నీ నడానికి ఓ తాడు కడతాం, మేము నలుగురం కూడా ఈ తాడుని గట్టిగా పట్టుకుంటాం, నేనేం విడిచిపెట్టంలే గట్టిగా పట్టుకుంటాం, నువ్వు కిందకి దిగి ఆ పువ్వులు కోసుకున్న తర్వాత మళ్ళీ నేను పైకి మేము లోయలోంచి పైకి లాగుతాము అని చెప్తే ఆ కుర్రాడు 1000 రూపాయలు తీసుకుని పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడట. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, డబ్బులెట్టుకు పారిపోతున్నావు అనుకుంటుంటే వాడు వెళ్ళి ఒక సన్నగా ఉన్నాడట, ఒక మనిషి చాలా సన్నగా ఉన్నాడు, బలహీనంగా సన్నగా ఉన్నాడట. అతన్ని తీసుకొచ్చాడంటే అతను తీసుకొచ్చిన తర్వాత ఈ కుర్రోడు ఏమన్నాడంటే ఆ నడానికి తాడు కట్టిన తర్వాత ఆ తాడు ముసలాయన చేతిలో పెట్టి మిగతా తాడు వాళ్ళ నలుగురు పట్టుకున్నారట. అబ్బాయి ధైర్యంగా కిందకి దిగాడట లోయలోకి. పువ్వులన్నీ కోసాడట. పువ్వులన్నీ కోసి పైకి తీసుకొచ్చి వాళ్ళకి, అయ్యా ఇదిగోండి తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళకి అప్పగిచ్చాడట. ఆ నలుగురు శాస్త్రవేత్తలు ఇతన్ని అడిగిన మాట ఏంటంటే, బాబు మేము ఇంత బలమైన మనుషులు నలుగురు తాడు పట్టుకుంటామని చెప్పాం కదా, నలుగురు మనుషులు నిన్ను తాడు పట్టుకుని లోయలోంచి లాగుతామని చెప్పాం కదా, ఏంటయ్యా నువ్వు ఎవరో ఒక పెద్ద ఆయన బలహీనంగా ఉన్నాయని ముసలాయన్ని తీసుకొచ్చి మరి ఆయన్ని పట్టుకోమని చెప్పి నువ్వు దిగేవంటే అప్పుడు ఆ కుర్రోడు చెప్పిన సంగతి ఏంటంటే, ఏమండి మీరైనా ఒకవేళ విడిచిపెట్టేస్తారేమో, ఆ పట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు మా తండ్రి, అతను ప్రాణమన్నా పోవాలి కానీ అతడు నన్ను విడువడని చెప్పాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయం నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. చెప్పిన ఈ మాటల్లో ఆ కుర్రోడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఒకవేళ మీరన్నా వదిలేస్తారేమో కానీ పట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు నా కన్నా తండ్రి, ప్రాణమన్నా పెడతాడేమో కానీ ఆ తాడు మాత్రం విడిచిపెట్టడని చెప్పాడట. దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నారు దేవుని బిడ్డలని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో ఈ మాటలు మనం చదివితే ఓ చక్కని మాట రాయబడ్డది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5, 6 వచనాలు చూద్దామండి. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువ లేకుండా ఉంటాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి. మాట చెప్పండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎలాంటి పరిస్థితుల్లో సరే విసుగు చెందకుండా ఉండండి. నేను మిమ్మల్ని విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఆ కుర్రోడికి ధైర్యం ఏంటి? మా నాన్న ఏం పట్టుకున్నాడు? తాడు పట్టుకున్నాడు కనుక ఆ నలుగురన్నా వదిలేస్తారేమో కానీ నా కన్న తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టడని ఒక నమ్మకం కలిగింది. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన తల్లి, సహోదరి, సహోదరుడా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తా ఉండగా నీకున్న పరిస్థితుల్లో నువ్వు విసుగు చెందకుండా, నీకు ఎదురవుతున్న కష్టాల్లో విసుగు చెందకుండా నీవు నిత్యము ప్రార్థిస్తూ ఉండగలిగితే ఆ దేవుడు చేయదలసిన కార్యాన్ని తండ్రి ఖచ్చితంగా చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ 18వ అధ్యాయంలో ఆయన ఒక విధవరాలిని పరిచయం చేస్తున్నాడు. ఒక అన్యాయస్తుడైన
న్యాయాధిపతిని కూడా పరిచయం చేస్తున్నాడు. ఇతడు అసలు దేవునికి భయపడ్డట, మనుషులు కూడా భయపడ్డట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని దగ్గరికి ఒక విధవరాలు ఆ ఊరిలో ఉన్న ఆవిడ వెళ్ళి తనకిని తన ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆమె మాటి మాటికి తరచుగా వెళ్ళి అడుగుతుంది, కానీ అతను ఒప్పుకోలేదట చాలా రోజులు. ఆ తర్వాత ఆమె వెళ్ళి వస్తే ఆమె వల్ల విసిగిపోందట. ఆమెకి ఏం చేశాడట, తనకి తన ప్రతివాదికిని న్యాయము తీర్చాడట. అక్కడ ప్రభువారు అంటారు, ఈ అన్యాయస్తుడనే న్యాయాధిపతే ఆమె వలన విసిగి చెంది ఆమెకి న్యాయము చేస్తే తన పిల్లలైన వారు దివారాత్రులు ఆయనకి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా ఆయన వారికి న్యాయం చేయడా అంటూ ఆయన వారికి త్వరగా న్యాయము చేస్తాడు. దేవుడు మనకి త్వరలో న్యాయం చేయబోతున్నాడు, త్వరగా న్యాయం చేయబోతున్నాడు దేని బిడ్డలు. అందుకే ఓ చిన్న మాట చదివిస్తాను చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు 12వ అధ్యాయం అండి, 6వ వచనం అండి. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 6వ వచనం చూడండి, చక్కని మాట. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. స్తోత్రం అండి. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలలో ఉన్న పెద్దలను, రాజు పరిపాలన చేస్తున్న రాజును తమ్మును తాము తగ్గించుకుని దేవుని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, యెహోవా న్యాయస్థుడు, యెహోవా న్యాయము జరిగించేవాడు, యెహోవా అన్యాయం చేయటం అసంభవం అని చెప్పిన యోబు మాటలు గుర్తు చేసుకుంటే, ప్రజలు, ఇశ్రాయేలీల పెద్దలు, పరిపాలిస్తున్న రాజు తమ్మును తాము తగ్గించుకుని మన దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే, యెహోవా న్యాయస్థుడు అని వారి నోటుతో ఏం చేశారట తల్లి, ఒప్పుకున్నారట. ఈరోజు నీ కుటుంబ విషయంలో ఆయన న్యాయస్థుడై ఉన్నాడు, నీ బిడ్డల విషయంలో ఆయన న్యాయము చేసేవాడై ఉన్నాడు. కనుక విసుగు చెందకుండా నువ్వు నిత్యము ప్రార్థించగలిగితే ఆయన నీ విషయంలో కూడా న్యాయాధిపతిగా ఉండి, న్యాయస్థుడై ఉండి ఆయన కార్యాలు జరిగించునుగాక. విసుగుదలతో బలవంతుడైన సంసోను పాడైపోయినట్టుగా కాకుండా, విసుగుదలతో కుటుంబాన్ని శాపంగా మార్చుకున్న వ్యక్తులుగా కాకుండా, విసుగుదలతో ఎందుకు ఈ బ్రతుకు, నేను చేస్తాను అన్నట్టుగా కాకుండా, నిత్యము విసుగక ప్రార్థిస్తూ న్యాయస్థుడైన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఆయన బిడ్డలుగా మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవాతి దేవుడు కుడి వచ్చిన మనందరి కుటుంబాలకి దయచేయనుగాక. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దామండి. యేసయ్యా, యెహోవా నీవు న్యాయస్థుడు అట తండ్రి, నీవు అన్యాయం చేసే దేవుడు కాదటయ్యా. ఇదిగో పరిస్థితులు మమ్మల్ని విసుగు పొందేలా చేస్తూ ఉంటే, మా ప్రాణము విసుగుపోతున్న సమయంలో ఈ బ్రతుకు మాకెందుకు, ఈ బ్రతుకులో నాకు విసుగుదల ఏంటి అని చెప్పి, నా బ్రతుకు నాకు విసుగుగా మారిందని చెప్పిన వ్యక్తులు మా ఎదురు పెట్టి మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన ఎవరు మట్టి వారు చేద్దాం. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఒకవేళ ఏదో పరిస్థితిలో నీకు న్యాయం జరగలేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఆనాడు ఇశ్రాయేలు పెద్దలు వచ్చారు, రాజు వచ్చాడు, తమను తాము తగ్గించుకుని వారు ఒప్పుకున్న మాట ఏంటంటే, యెహోవా న్యాయస్థుడే అని ఒప్పుకున్నారు దేవుని బిడ్డలు. యెహోవా న్యాయం చేసేవాడని ఒప్పుకున్నారట దేవుని. ముమ్మాటికి కూడా మన దేవుడు న్యాయం చేసేవాడే. ఆయనే చెప్తున్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు దేని బిడ్డ. విసుగు చెందుతున్నాం మనం, అయ్యో మా కుటుంబం ఏంటి, మా బిడ్డలేంటి, మా పరిస్థితులు ఏంటి అని విసుగుదల మనం కలిగి ఉన్నప్పుడు, ఆ విసుగుదలలో దేవుడు న్యాయాధిపతిగా మన పక్షంలో ఉన్నాడు. ఆయన నిన్ను విడువని దేవుడిగా మన పక్షంలో ఉన్నాడు. ఆ కుర్రవాడు తన తండ్రి మీద నమ్మకం పెట్టుకున్నట్టుగా మీరు నేను కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకుందాం. నా తండ్రి తాడు పట్టుకున్నాడు కనుక ఏమైనా కూడా తన ప్రాణమన్నా పెడతాడు, కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టడని ఒక దృఢ నమ్మకంతో ఆ లోయలోకి దిగిన కుమారుని వలె నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడువని దేవుడిగా ఉన్నాడు దేని బిడ్డలను.
ఆయన మనల్ని ఎడబాయిన దేవుడిగా ఉన్నాడండి. కనుక విసుగు చెందకుండా ఆయన బిడ్డలుగా మనము ఆయన కృపలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. లూకా శుభవార్తలో ఉన్న 18వ అధ్యాయంలో ఉన్న వాక్యములను ప్రభా మీరు మాతో మాట్లాడుతూ తండ్రి ఎన్నో సంగతులు మీరు మాకు బోధిస్తూ వచ్చారు తండ్రి. విసుగుదల ఉన్నప్పుడు బలవంతుడు కూడా బలహీనుడుగా మారిపోయి, ఆశీర్వదించబడిన వ్యక్తి కూడా శాపానికి లోనైపోయినట్టుగా సంసోను యొక్క జీవితాన్ని మా ఎదుటి పెట్టి మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఎంతోమంది ఆ ఇసుగుదల వలన బ్రతకాలనుకోకుండా చావును కోరుకున్నారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కనుక ఈ రాత్రి విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనం వలె బహుగా ఫలించులాగిన మీ కృపనుంచిన తండ్రి, కూడి వచ్చిన అందరి జీవితాల్లో నువ్వు గొప్ప కార్యం చేయండి నాయన. ప్రతి మనుష్యుడు కూడా, ఇశ్రాయేలీయుల ప్రధానులు, రాజును అందరూ కూడా యెహోవా న్యాయస్థుడని తమను తాము తగ్గించుకుని ఒప్పుకున్నారట ప్రభా. మేము కూడా ఈ రాత్రి నువ్వు న్యాయం చేసేవాడవని ఒప్పుకుంటున్నాం తండ్రి. నీవు న్యాయము చేయగల దేవుడవని, చేస్తావని కూడా నమ్ముతున్నాం తండ్రి. కనుక విత్తబడిన వాక్య ప్రకారంగా కూడా వచ్చిన బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి పరిస్థితులను మార్చండి, మీ సన్నిధి తోడుగవండి. ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రియ బిడ్డలందరి కుటుంబాలని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేయచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క నిమిషం అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. ఒక చిన్న ప్రకటన ఏంటంటే, రేపు వచ్చే ఏప్రిల్ 2వ తారీఖు 3వ తారీఖు అంటే 2వ తారీఖు గురువారం, 3వ తారీఖు శుభ శుక్రవారం అండి. ఈ 2 దినాలు కూడా కొవ్వూరు మందిరం దగ్గర విమోచన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. వాడపిల్లి మందిరం దగ్గర విమోచన పండుగలు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఈ విమోచన పండుగలో దైవర్తమానం అందించడానికి దైవజనులు జార్జ్ బిష్ గారు స్తుతి ఆరాధన వాక్యము అందించడానికి 2వ తారీఖు నైటు ఆయన వస్తున్నారు. కనుక 3వ తారీఖు శుభ శుక్రవారం అందరి మందిరాల్లో మరి గుడ్ ఫ్రైడే ఎలా జరుగుతుందో అలాగే అక్కడ కూడా మన కృపా సన్నిధిలో ఉన్న సంఘాలన్నీ అక్కడే గుడ్ ఫ్రైడే ఆరాధనకి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా వస్తారు. కనుక విమోచన పండుగలు 2-3 తారీఖుల్లో జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. రండి, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. వాడపిల్లలో జరుగుతున్న విమోచన పండుగలకి మీ అందరికీ ఇదే ఆహ్వానము. రండి, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.